హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినాలి. దేవుని మాట అయినా ఏ మాట అయినా దైవజనుడు చెప్పిన మాట అయినా ఎవరైనా సరే దేవుని మాట వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. తర్వాత వినుట వలన క్రీస్తుని గురించి మాట తెలియబడుతుంది. క్రీస్తుని గురించి మాట తెలియబడుతుంది చూస్తున్నాము. రెండవదిగా సంఖ్యాకాండము 31వ అధ్యాయము 31, 30 చూసినట్టయితే అక్కడ ఆ యొక్క మనకంటే బలవంతులు ఆ యొక్క మోషే అహరోనులు పంపించారు. ఆ దేశాన్ని చూసి రాండి అయ్యా, ఆ దేశం ఎలాగుంది ఏంటని చెప్పినప్పుడు వారి మీదకి మనం పోజాలమని చెడ్డ సమాచారం తెచ్చినట్టుగా చూస్తున్నాం. చూసారా, ఈ లోకంలో చెడ్డ సమాచారము తెచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక చెడ్డ సమాచారం ఎవరు తెచ్చారయ్యా అంటే ఆ వెళ్ళిన ఆ గూఢాచారం తెచ్చినట్టుగా చూస్తున్నాము. కనబడిన దేవుడు ఉన్నత దేవుడు, కనబడిన వారందరూ కూడా ఎటువంటి వారు? ఉన్నత దేవుడు అంటే ఉన్నతమైన శరీరం కలవారు అన్నమాట. నెబిలీలను చూచితిమి, వారి దృష్టికి మేము మిడతలాగా గిత్తంతగా కనపడ్డామా అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. కానీ ఈ యొక్క మోషే ఆహారం ఏంటంటే మీరు పాలు తేనెలు ప్రవహించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పినప్పుడు వారి మాట ఏం చేశారు? విశ్వాసం సన్నగిలిపోయింది, విశ్వాసము తగ్గిపోయింది. ఇక మనం జయించలేమనుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగనే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సర్వ సమాజము వెలుగెత్తి ఏడ్చి అహరోను మోషేపై సనుక్కున్నట్టుగా చూస్తున్నాం. అహరోను ఈ యొక్క మోషేపై గొనుక్కున్నారు. ఎందుకని? ఎలుగెత్తి ఏడ్చారు. మమ్మల్ని అరణ్యములో చచ్చటం మంచిది కదా, లేదా ఆ యొక్క దేశంలో ఉంటే మాకు మంచిది కదా అని చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ప్రభు వైపు చూడాలి. మన విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. చూడు, ఇక్కడ ఒక ఆమె మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 27 చూసినట్టే ఆమెకున్న రక్తస్రావము కలిగిన స్త్రీ తనకున్నదంతా కూడా చేసింది, డబ్బంతా వ్యయం చేసింది, కానీ తన యొక్క రోగము పోలేదు. కనుక యేసుని గురించి విన్నది. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయన నేను వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతారనే ఒక విశ్వాసంతో వెళ్ళి యేసు యొక్క విశ్వాసంతో ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టగా ఆమె రక్తధార కట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ఎవరికి అసాధ్యము అనుకున్నది దేవుడు సుసాధ్యపరిచే దేవుడు మన దేవుడు. కనుక ఈ లోకంలో ఆ తల్లి ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో దాటలు నరికింది, ఎంతోమంది జరిగింది. కానీ ఆ విశ్వాసం వలన ఆ యొక్క యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తధార కట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ఉంటున్న మనం యేసు ప్రభు విని ఆయన మాట ఎందుకు విశ్వాసం నుంచి వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందని కోరుచున్నాము. ఆమె